సుధీర్ కి ఈ స్కిట్ లో చాలా కష్టాలు వచ్చాయంట. పాపం ఇంతకీ ఆ కష్టాలు దాటాడో లేదో తెలుసుకుందామా. సో లెట్స్ వెల్కమ్ సుధీర్ గాయ్స్, సుధీర్ along with his team. మీరు స్టూడెంట్స్ ఏంట్రా? పెళ్లికి ఎదిగిన ఆడపిల్లలు తండ్రులా ఉన్నారు. సార్ ఆడంటే ఓకే, నన్ను కూడా నువ్వు కూడా రా. నీకు పెళ్లి కాకపోయినా 5 వచ్చేసింది. మెడినందరూ స్టూడెంట్స్ అంటే కాలేజ్కి వచ్చి చాలండి దారా మన ర్యాగింగ్ స్టార్ట్ చేయాలి. మన స్టామినా చూపించాలి స్టూడెంట్స్ అందరికి. రెడీ. సీనియర్స్ అంటే బొచ్చుకి మధ్యన రెస్పెక్ట్ లేకుండా పోయింది, భయం కూడా పోయింది, మామూలుగా ఉండదు ఒక్కొక్కటి. ఎవరు వస్తున్నారు ఫస్ట్? అరే మంచి అమ్మాయి వచ్చింది. ఎక్స్క్యూజ్ మీ, నేను చేయమంది ర్యాగింగ్ రా అంట పెట్టి వాడి క్యారెక్టర్ గెలిపాడు. ఏ బ్యాచ్? ఆ బ్యాచేనా? అక్కడే కూర్చో. ఏంట్రా కాలేజ్ కు సాఫ్ట్వేర్ మాడతావు? మన ఏంటో చూపించాలి అసలు. నెక్స్ట్ రాని మామూలుగా ఉండదు. మ్యాథ్స్ లో డౌట్ ఉన్నా, ఫిజిక్స్ లో డౌట్ ఉన్నా ఇలాగే పార్క్ వచ్చి డిస్కస్ చేద్దాం. ఓకేనా? ఓకే ఓకే బంగారం. ఇది కాలేజీ ప్రెమిసిస్. అది ఫిజిక్స్ కాదు, ఫిజిక్స్. మీకు తెలిసినంత మాకేం తెలుసు అండి. ఫస్ట్ ఇయరా? అవును సార్. ఇద్దరు ఇక్కడ ఏం చేస్తున్నారు? స్టూడెంట్స్ సార్. డిస్కషన్ వస్తే ఇంకోసారి కాలేజ్ లో మీ ఇద్దరు కల్పించారా తోలు తీస్తే అర్థమైందా? చెల్లెని పిల్లండి సార్. పిలు. చెల్లెమ్మ. ఏంట్రా ఫీల్ అయిపోతున్నావు? చెల్లెమ్మ అని పిల్లలు పెద్ద షారుఖ్ ఖాన్ లాగా. చెల్లెమ్మ అని పిలు. చెల్లెమ్మ. హలో, నువ్వు కూడా అన్నయ్య అని పిలు. అన్నయ్య. నేను అందరు నాకు కాదు, ఆడిపిల్లమని చెప్పు. వాడిని పిలు. వాడిని అన్నయ్య అని పిలు. వాడిని ఎలా పిలుస్తా నేను అన్నయ్య అని? నీకు ఇదే లాస్ట్ కిట్. బాబానే ఏంటి సంగతులు? నువ్వు వెళ్ళరారా. మేమెవరో తెలుసా నీకు? ఎవరు సార్? ఈ కాలేజీలో ఇద్దరే ఎదలు ఉంటారు. ఒకటి నేను, 2 ఆడు. 3 రాలా ఇవాళ. కాలేజ్కి వచ్చి మా పేర్లు అడగవసలేదు. ఈ కాలేజీలో ఇద్దరు ఎదలంటే మా ఇద్దరు పేరు చూపిస్తారు. అర్థమైందా? అర్థమైంది సార్. నీకు ఈత వచ్చా? వచ్చు సార్. అర్జెంట్ ఈదు. సార్ నీళ్ళు లేవుగా సార్? ఈదు. ఓహో మునిగిపోతావు జాగ్రత్త, మునిగిపోతావు జాగ్రత్త. ఏంట్రా సైడ్ కి వచ్చావు? చేపలు ఉన్నాయి సార్ అక్కడ. నీకు స్కిప్పింగ్ వచ్చా? వచ్చు సార్, బ్రహ్మాండంగా ఆడతా. వెంట్రుతాడు సార్. వెంట్రుకతో ఎలా? మా ఇంట్లో బట్టలు ఆరేసుకుంటుంది. ఇంత అర్థమైందా? అర్థమైంది సార్. ఆడు అలాగ పక్కలు ఆడుతుండు. నీకు ఏడుపు వచ్చా? కంటిన్యూ ఏడు. అలా ఏడుస్తుండు. పక్కెళ్ళు, సౌండ్ రాకూడదు. లాభం లేదురా, కాలేజ్ మన ఇంకా చూపించాలి. ఎవడరా నువ్వు? ఇక్కడ కొత్తగా కొంచెం పీన్లో ఉన్నాడు కాలేజ్కి. పేరేంట్రా? బెబ్బే. బెబ్బే పేర్రా? నీ పేరేం పేరు? బెబ్బే. మాటలు రావా? బెబ్బే. మోగోడవా? బెబ్బే. అన్నిటికీ బెబ్బే ఏంట్రా? ఏ ఎవరు అమ్మాయి వస్తుంది చూడరా. హాయ్, ర్యాగింగ్ చేస్తాం. వద్దండి. చెప్పా క్లారిటీగా ర్యాగింగ్ అని. ర్యాగింగ్ అనే. ర్యాగింగ్ వద్దా? సరే ఓ పని చేయి, ఈ సిగరెట్ తాగు, వదిలేస్తా. వద్దండి. తాగు. వద్దండి. ఒక్క పఫ్ లాగా వదిలేస్తా. అయ్యో వద్దండి. నాది ఆ బ్రాండ్ కాదండి. మన కాలేజీలో ఎదిరించే లెవెల్ మనకు లేరురా. మనమే కింగ్స్. అమ్మా ఏంటమ్మా ఇది? మేము కాలేజ్కి వస్తుంటే ర్యాగింగ్ చేసి గుంజలు తీయమంటున్నారు సార్. ఎవరమ్మా? వాళ్ళిద్దరు సార్. ఒక నల్లగా జుట్టు మీద ఉన్నాడు సార్ వాడొకడును, ఇంకొకటి రింగులు జుట్టు ఒకడు ఉన్నాడు సార్. ఈ కాలేజీలో ఇద్దరు ఎదలు అంటే వాళ్ళ పేరు చెప్తారంత పేరు డీటెయిల్స్ అక్కర్లా. నానా మీరేనా ఎదవలు? ఏం కావాలి? ఏం లేదు నానా, నేను లెక్చరర్ గా వచ్చాను ఈ కాలేజ్కి. కాలేజ్కి లెక్చరర్ గా కొత్త లెక్చరా? కాలేజీలో అల్లరి చేయద్దు, మంచి భవిష్యత్తుని పార్క్ చేసుకోవద్దు నాన్న, బుద్ధిగా చదువుకోవాలి. నువ్వు పాఠాలు చెప్పు, గుణపాఠాలు చెప్పదు. అదేనా? అది కాదు నాన్న, అలా ర్యాగింగ్ చేయడం తప్పు నాన్న. తమ్ముడు నువ్వు వెళ్ళి పని పాఠాలు చెప్పకపోయి. తమ్ముడు కాదురా, మాస్టర్ అట కొత్తగా వచ్చాడు. మాస్టర్ ఏంటి ఎలా చూస్తున్నావు? కొత్త వాచా? బాగుంది. అరే మాస్టర్ వాచ్ బాగుంది, ఎప్పుడు చదువుతావు? థ్యాంక్స్ రా. మెల్లో చేయను పంతులో, నీకు ఇవన్నీ ఎందుకు గానీ వేసుకోరా. మీరు ఏం కావాలంటే అది తీసుకోండి బ్రదర్, కానీ కాలేజీలో అల్లరి చేసి జీవితాన్ని అల్లరి పాటు చేసుకోకండి. ఏం కావాలో తీసుకోవచ్చు, అల్లరి చేయకూడదా? అయితే మందు తీసుకుంటాం. నువ్వు పాఠాలు చెప్పు. పాఠాలు చెప్పు. అమ్మా
కూర్చోండి రండి. మీరు ఏదో ఒకటి చేయండి సార్ వాళ్ళకి. నువ్వు ఇట్రమ్మా కూర్చో. కాలేజ్ లో మందు అనేది కరెక్ట్ కాదు నాన్న. అందుకే బీర్ తెచ్చుకున్నాను. అందుకే బీర్ తాగుతున్నావు. నువ్వు పాట స్టార్ట్ చేసుకో. 4 మంచి విషయాలు చెప్తా. 4 చెప్పు, అంతకుమించి ఎక్కువ చెప్పక. మీరు మంచిగా బుద్ధిగా చదువుకోవాలి నాన్న. ఎందుకంటే తల్లిదండ్రులు చాలా ఆశలు పెట్టుకున్నారు మీ మీద. మా వాడికి చాలా ఆశలు ఉన్నాయి, ఎవరు ఒప్పుకోవట్లేదు. ఏం చేయాలి? చిన్న జీవితం నాన్న, ప్లీజ్ నాన్న, దాన్ని పాడు చేసుకోకండి నాన్న, ప్లీజ్. నాకు చెప్తున్నావు, వాడు చెప్పా విషయం. పిల్లల్ని ర్యాగింగ్ చేయొద్దు. మందేస్తావా? మంది చాలా మందే పిత్ర మాస్టర్కి కూల్ అవుతాడు. ఏంట్రా బెబ్బే ఎవడ భయపడతాడు? వీళ్ళు బయటకు వెళ్ళి 2 బీర్లు తీసురా. బీర్లు పెద్ద యాక్టర్ లా చేస్తాండే. బీర్లు దమ్మంటే వెళ్ళి 2 బీర్లు చాలా చూసాం. వెళ్ళు బీర్లు దే. మాకు ప్రిన్సిపల్ తెస్తుంటాడు సార్. వెళ్ళు. మీరు మారండి నాన్న, బీర్ కాదు విస్కీ కూడా తీసుకొస్తాను. మీరు ఇద్దరు కొద్దిగా మారండి నాన్న. మారుదాంలే, బీర్ దాకా ఆటోమేటిక్ మారుతాం. వీరశంకర్ రెడ్డిని ఎవరైనా చూసారా? వీరశంకర్ రెడ్డి ఆగరా. ఈడెవడో వచ్చు వీరశంకర్ రెడ్డి శిష్యుల్లో ఉన్నాడు. ఎక్కడ చూసారా వీరశంకర్ రెడ్డి? తల తగ్గుతా అనుకున్నాను, తేడా వస్తే మీ తల ఎగిరిపోతుంది. వీరశంకర్ రెడ్డి బెబ్బేగాడు మాట్లాడుతున్నాడు రా. ఏరా గడ్డ మీద అందరిని చంపేసి ఇక్కడ హ్యాపీగా తిరుగుతున్నావా? చంపేశాడా? చూడు, నేను గతాన్ని మర్చిపోయి హ్యాపీగా ఇక్కడ మాస్టర్ గా బతుకుతున్నా. ఆ గతాన్ని తవ్విన నీ చేయొద్దు, వెళ్ళిపోండి. ఎలా వెళ్ళిపోమంటావరా? నీ చేతులతో దెబ్బలు తిని మా పిల్లలు మమ్మల్ని వదిలేసి వెళ్ళిపోయారు. ఇవాళ ఇక్కడ నుంచి నీ తల తీసుకెళ్లాల్సిందే. అలా చూస్తారేంట్రా? ఇంతమందిని చంపిన మీ ఇద్దరిని చంపడం పెద్ద లెక్క కాదు. ఈయన్ని తీసుకొని వెళ్ళిపో. సార్ వీరశంకర్ రెడ్డి గారు ఇంకొక 2 ఉన్నారు సార్. సరే సార్ వచ్చారా? పాఠాలు చెప్తారా సార్? మీరు సైన్స్ టీచర్ మాకు తెలియదు సార్. మీ చేతికి వాచ్ చాలా బాగుంటుంది సార్. అవును సార్, మీ జైలు మెల్ల చేయలేకపోతే అస్సలు బాగోదు సార్. ఏదో బీరు తాగమన్నారు కదా, తాపించండి. ఉంగరాలు మీరేనారా అమ్మాయిని ర్యాగింగ్ చేసేది? ర్యాగింగ్ అంత ఈడే సార్. నేనేం చేయలేదు సార్. ఇక నుంచి మీరిద్దరు ఏ అమ్మాయినైనా చెల్లెల్లా చూసుకోవాలి. చెల్లెమ్మని పిల్ల. వీళ్ళందరినీ చెల్లెలమ్మ పిల్ల. అదొక్కటి తప్ప ఏదైనా చేయగలుగుతారు వీళ్ళు. వీళ్ళంతా నాకు సొంత చెల్లెలతో సమానం అండి. నీకు వీళ్ళు? నాకు వాళ్ళందరూ సొంత చెల్లెలతో సమానం సార్. వాడు చెల్లెలు కాదురా, నీ చెల్లెల్లా చూసుకో. నా చెల్లెల్లాగా? ఒకసారి పిలు. వీళ్ళెవరు? చచ్చిపోతారా? నువ్వు తల్లాకుంటా బాగోరా? చెప్పరా వీళ్ళెవరు? చెల్లెమ్మ. ఆవిడెవరు? ఆవిడ్ని చెల్లెమని పిలవరా. మిగతా వాళ్ళందరూ వదిలేస్తా సార్. ఆవిడ నాకు వదిలేండి సార్. మిగతా వాళ్ళని వదిలేసినా పర్లేదు, నాకు ఆవిడ్ని మాత్రం చెల్లెమని. నేను ఒప్పుకునే 2 రాష్ట్రాలు ఒప్పుకోవు సార్. ఆ 2 రాష్ట్రాలని నేను ఒప్పిస్తా. ఆవిడ్ని చెల్లెమని పిలువ. చెల్లెమని పిలవరా? పిలవరా చెల్లెమని? వద్దు సార్. లక్ష్మి, నేను చచ్చిపోతే నువ్వు ఏడుస్తానని తెలియదు కదా. ఎదవన్నారా? ఎదవా సొంతంగా పొడుచుకొని తెచ్చాడు కానీ ఆవిడ్ని చెల్లెమని పిలవడేంట్రా? పిల్లడు సార్, పిల్లడు అంతే. ఇంకోసారి ర్యాగింగ్ జరిగిందో ఏం సార్? నాగబాబు సార్, ఫైనల్ డైలాగ్ చెప్పించమంటారా? చెప్పొచ్చు. ఆడియన్స్ ఒప్పుకోలేదు, కరెక్టే. బాగుంది, బాగా చేశారు.